బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తుండగా మరో ఎన్నికకు సిద్ధమయ్యారు ఓటర్లు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఇక ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఇక ఎన్నికలను బలమైన ఓట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ ఒకవైపు భావిస్తోంది. ప్రచారానికి ఇంకా ఒకరోజే గడువు ఉండటంతో అభ్యర్థుల తరఫున కీలక నేతలు రంగంలోకి దిగారు. నేటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు. అయితే ఇప్పటికే అభ్యర్థులతో పాటు వారి తరఫున కీలక నేతలు, కాంగ్రెస్ తరఫున రాష్ట్ర మంత్రులు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, హరీష్ రావులు ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరోవైపు తెర వెనుక తమ బలగాన్ని ఉపయోగించి పట్టభద్రుల ఓట్లు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు మొదలవుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, చాలా వరకు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ విద్యావంతులు వేసే ఓటు ఎవరికి వేసే అవకాశం ఉంది? సో అది ప్రభుత్వంపై ఉందన్నటువంటి ఛాలెంజింగ్లో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పోటీలో చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. ఈసారి ఎవరికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రచారానికి సంబంధించి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారాలు ముగుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాల్లో ఈటెక్కిందని చెప్పొచ్చు. ప్రధాన పార్టీలు ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా హోరాహోరీన కూడా ప్రచారాలు నిర్వహించారు. ఇక అధికార బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో పాటుగా కోఆర్డినేటర్లు కూడా ప్రచారాలను చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి కూడా కేటీఆర్, హరీష్ రావు సంబంధించి ఆ ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ సంబంధించి కూడా కిషన్ రెడ్డితో పాటుగా ఇతర ముఖ్య నేతలు ఆ ప్రచారం నిర్వహించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా 2 పర్యాలుగా కూడా అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంబంధించి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. ఇక మూడో ఏదైతే హ్యాట్రిక్ కొట్టే వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో వెళ్తున్న నేపథ్యం ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నది కాబట్టి గతంలో ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇక రెండో మెజార్టీకి సంబంధించి కూడా ఆయన రెండో మెజార్టీగా వచ్చిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాతో వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖమ్మం, వరంగల్, ఇక నల్గొండ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఆ మూడు జిల్లాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అధికంగా ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ విద్యార్థుల సమస్యల పైన కూడా ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెట్టింది. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే ఆ ధీమాతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నేపథ్యంలో ఉన్నది కాబట్టి విద్యార్థుల ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పట్టభద్రులంతా కూడా ఓటు వేయాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గ్యారంటీలో కూడా ఆ యువతకు సంబంధించి యువ వికాసం పేరుతో కూడా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆవిడ ఏదైతే పట్టభద్రులకు సంబంధించిన ఉద్యోగాల ప్రకటన లేకపోవడంతో కొంతమేర నిరాశకు గురయ్యారు, తిరుగుబాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే గత పాలనలో కూడా 2 పర్యాలుగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి కూడా ఆయన అక్కడ పట్టభద్రులకు ఎలాంటి హామీలను కూడా నెరవేర్చలేకపోయారు. బీజేపీకి సంబంధించి కూడా గతంలో పోటీలో కూడా బీజేపీ ఉండలేకపోయింది. గతంలో 3rd మెజార్టీ కోదండరాం టీజేఎస్ పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ కుజ్జల ప్రేమందర్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, ఇంకా బీజేపీ సంబంధించి రాకేష్ రెడ్డి బరిలో దిగుతున్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు దీంట్లో పోటీ చేస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పాగా వేసేందుకు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఆ స్థానాన్ని కేటాయించారు. దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలో ఏవైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు అలాగే ఆ కోఆర్డినేటర్లు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కోఆర్డినేటర్లతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రధానంగా తీన్మార్ మల్లన్న గెలుపుకు అందరూ కృషి చేయాలి, ఇక క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఎన్నికల సమయంలో కూడా అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి, గెలుపుకు కృషి చేయాలని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించి హామీ ఇస్తూ వెళ్ళాలి, ఇంటింటికి ప్రచారాలు నిర్వహించాలి.
అభ్యర్థులతో సంబంధించి కూడా ఇంటర్నెట్ ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఫోన్లు కాల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఇక ఈ రోజు అతో ప్రచారాలు ముగుస్తున్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగబోతుంది. ఇక ప్రధాన పోరు అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.